హలో గైస్, ఈ రోజు నుంచి మన ఛానల్ అయితే బిగ్ 3 లో మోస్ట్ అండర్ రేటెడ్ యానిమే బ్లీచ్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంకా ఈ వీడియోలో బ్లీచ్ క్లాసిక్ సీజన్ 1 ఎపిసోడ్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఒక డైమెన్షన్ ని చూస్తాం. ఆ డైమెన్షన్ మొత్తం చాలా డార్క్ ఉంటుంది. ఆ డైమెన్షన్ నుంచి రెండు మాస్టర్స్ హ్యూమన్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం ఒక అమ్మాయిని చూస్తాం. ఆ అమ్మాయి ఒక పోల్ మీద నిల్చుని ఉంటది. ఇంకా అమ్మాయి ఆ మాస్టర్స్ ప్రెసెన్స్ ని సెన్స్ చేసి వాళ్ళని వెతుకుతూ వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో ఒక అబ్బాయిని చూస్తాం. ఆ అబ్బాయి తన ముందు ఉన్న ఒక స్కేటర్ ని కొడుతూ ఉంటాడు. ఇంకా అబ్బాయి వీళ్ళతో మీరు ఏం చేశారో తెలుసా అని అడుగుతాడు. ఇంకా వాళ్ళలో ఒక అబ్బాయి రీసెంట్ గా ఆ పోల్ దగ్గర ఒక అమ్మాయి చనిపోయింది, తన కోసం అక్కడ ఫ్లవర్ వాస్ పెట్టారు, కానీ మేము అనుకోకుండా స్కేట్ బోర్డింగ్ చేస్తున్నప్పుడు అది పగిలిపోయింది అని అంటాడు. ఇంకా అబ్బాయి ఈ రూట్ లో మళ్ళీ రాకండి అని వాళ్ళందరినీ కొట్టి పంపించేస్తాడు. ఇంకా తిను వెనకలు తిరిగి అక్కడ చనిపోయిన అమ్మాయితో నేను నీకు మళ్ళీ రేపు ఫ్లవర్స్ తెచ్చి పెడతాను అని అంటాడు. ఇంకా అమ్మాయి ఈ అబ్బాయికి థ్యాంక్ యూ చెప్పి నేను ఇంకా ప్రశాంతంగా ఇక్కడ ఉండగలను అని అంటుంది. ఇంకా తన అమ్మాయితో నీకు తొందరగా పీస్ దొరికితే బాగుంటుంది అని అక్కడ నుంచి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా మన మెయిన్ క్యారెక్టర్ తన ఇంట్రొడక్షన్ ఇస్తాడు. నా పేరు కురోసాకి ఇచిగో, 10th క్లాస్, 15 years old. నాది ఒక సింపుల్ ఫ్యామిలీ. నా ఫ్యామిలీ మెడికల్ క్లినిక్ రన్ చేస్తుంది, కానీ ఎందుకో తెలీదు కొన్ని రోజుల నుంచి నాకు ఆత్మలు కనిపిస్తున్నాయి అని తన ఇంటి లోపలికి ఎంటర్ అవుతాడు. ఇంట్లో ఎంటర్ అవగానే ఇచిగో డాడీ తిని ఒక కిక్ తో వెల్కమ్ చేస్తాడు. ఇచిగో డాడ్ పేరు కురోసాకి ఇషిన్. ఇంకా తిను ఇచిగోతో 7 దాటిపోయింది అయినను ఇంత లేట్ అయిపోయావు అని తిడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడే ఉన్న ఇచిగో సిస్టర్స్ ని చూస్తాం. ఇంకా తిన పేరు కురోసాకి కరీన్. ఇంకా తిను కురోసాకి యూజు. కరీన్ యూజుతో వాళ్ళని పట్టించుకోకు, నువ్వు డిన్నర్ చేయి, వాళ్ళు రోజు ఇలాగే ఫైట్ చేసుకుంటారు కదా అని అంటుంది. ఇంకా ఇచిగో తన డాడ్ ని అవతలకు పడేసి హై స్కూల్ చదువుతున్న నీ కొడుకుని ఇలాగే ట్రీట్ చేస్తావా అని అంటాడు. అప్పుడే కరీన్ ఇచిగోతో నీ కొత్త ఫ్రెండ్ వచ్చాడు అని అంటుంది. ఇంకా అప్పుడే ఇచిగో వెనకాల ఒక కొత్త ఆత్మ వస్తుంది. ఇంకా యూజు కరీన్ తో మీ ఇద్దరిని చూసి నేను చాలా జెల్సీగా ఫీల్ అవుతాను. నేను గోస్ట్ ప్రెజెన్స్ సెన్స్ చేయగలను, కానీ చూడలేను, డాడ్ కూడా చూడలేరు అని అంటుంది. ఇంకా కరీన్ తనకి రిప్లై ఇస్తూ నేను వాటిని చూసినా చూడకపోయినా వాటిని నేను నమ్మను అని కోల్డ్ గా రిప్లై ఇస్తుంది. ఇంకా మళ్ళీ ఇచిగో డాడ్ వచ్చి తన్ని పనిచేస్తాడు. వీటన్నిటితో ఇచిగో ఇరిటేట్ అయిపోయి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా కరీన్ తన డాడ్ తో ఇది నీ ఫాల్టే అని అంటుంది. ఇంకా యూజు కరీన్ తో ఇచిగో చాలా రోజుల నుంచి టెన్షన్ లో ఉన్నాడు అని అంటుంది. కరీన్ ఇది విని తను నాతో ముందటి నుంచైనా ఇంకా చాలా గోస్ట్ తనకి కనిపిస్తున్నాయి అని అన్నాడు అని అంటుంది. ఇంకా ఇషిన్ మీ ఇద్దరితో అన్ని షేర్ చేసుకుంటాడు, కానీ నాతో ఎందుకు షేర్ చేసుకోడు అని అడుగుతాడు. నీ ఏజ్ 40 అబౌవ్, తనతో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదు అని అంటుంది. ఇది విని ఇషిన్ చనిపోయిన తన వైఫ్ ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ లో ట్రైన్ స్టేషన్ దగ్గర సడన్ గా ఎక్స్ప్లోషన్ అయింది అని న్యూస్ లో చెప్తారు. ఇది చూసి ఇచిగో వాళ్ళు ఇక్కడే దగ్గరలో ఉన్నారు అని అంటాడు. ఇచిగో ఫ్లవర్స్ తీసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు. అప్పుడే ఇచిగోకి ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుంది. ఇంకా టౌన్ లో మళ్ళీ ఒక అటాక్ జరుగుతుంది. ఇచిగో ఆ సౌండ్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడే ఇచిగోకి ఒక మాస్టర్ కనిపిస్తుంది. ఇంకా చనిపోయిన ఆ అమ్మాయి ఆ మాస్టర్ నుంచి తప్పించుకుంటూ పరిగెడుతుంది. ఇచిగో కూడా తనతో పరిగెడతాడు, కానీ ఆ అమ్మాయి అప్పుడే జారి పడిపోతుంది. ఇంకా ఆ మాస్టర్ వీళ్ళని అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే లాస్ట్ నైట్ చూసిన అమ్మాయి అక్కడికి వస్తుంది. తన కటానాతో ఫస్ట్ తన మౌత్ ని స్ట్రైక్ చేస్తుంది. ఇంకా తన సెకండ్ అటాక్ లో తన బాడీ ఆఫ్ లో కట్ చేస్తుంది. ఇంకా తన అటాక్ తో ఆ మాస్టర్ అక్కడ నుంచి మాయమైపోతుంది. ఇంకా అమ్మాయి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా టౌన్ లో వాళ్ళందరికీ ఓన్లీ ఎక్స్ప్లోషన్ కనిపిస్తుంది, మాస్టర్ కనిపించదు. వీళ్ళందరూ రియాక్షన్ చూసి ఇచిగోకి ఏం జరుగుతుందో అర్థం కాదు. నెక్స్ట్ నైట్ ఇచిగో మాస్టర్ ని చంపిన ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సడన్ గా అప్పుడే ఆ అమ్మాయి ఇచిగో రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇచిగో ఎవరు నువ్వు అని అడుగుతాడు. తను రిప్లై ఇవ్వకుండా తను ఇక్కడ దగ్గరలోనే ఉంది అని అంటుంది. ఇంకా ఇచిగో ఎంత అడిగినా తను రిప్లై ఇవ్వకపోతే మనడు కోపం వచ్చి ఆ అమ్మాయిని వెనకల నుంచి కాలుతో తంతాడు. నువ్వు సడన్ గా నా రూమ్ లోకి దూరి నన్ను భయపెట్టిందే కాకుండా నన్ను ఇగ్నోర్ కూడా చేస్తావా, నువ్వు ఎవరు అని అడుగుతాడు. ఇంకా అమ్మాయి షాక్ అయ్యి నువ్వు నన్ను చూడగలుగుతున్నావా, ఇంకా నువ్వు నన్ను కాలుతో కూడా తన్నావు అని అంటుంది. ఇచిగో ఇది విని ఏం వాగుతున్నావు, నేను నిన్ను క్లియర్ గా చూడగలను అని అంటాడు. ఇంకా అమ్మాయి ఇచిగోతో మార్నింగ్ టౌన్ లో ఉన్నది నువ్వే కదా, నార్మల్ గా నన్ను ఎవరు చూడలేరు, నువ్వు ఎలా చూసావు అని అంటుంది. ఇచిగో కోపం వచ్చి ఏదేదో వాక్కో అని అంటాడు. ఇంకా అమ్మాయి ఇచిగోతో సర్లే చెప్తాను విను, నేను ఒక షినిగామి అని అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఆ చనిపోయిన అమ్మాయి వెనకాల ఆ సెకండ్ మాస్టర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇచిగో అంటే నువ్వు ఒక షినిగామి అన్నమాట, ఇంకా నువ్వు ఆ డీమన్స్ ని ఎక్సర్సైజ్ చేయడానికి సోల్ సొసైటీ అనే ప్లేస్ నుంచి వచ్చావు అంటే తన అర్థం మార్నింగ్ ఆ అమ్మాయిని అటాక్ చేసిన మాన్స్టర్ ఒక డీమన్. ఇవన్నీ నేను నమ్ముతానని అనుకున్నావా అని కోపంతో అంటాడు. ఇంకా అమ్మాయి నువ్వు ఆత్మల్ని చూడగలవు, కానీ షినిగామి మీద నీకు నమ్మకం లేదా అని అంటుంది. నేను ఆత్మల్ని అయితే చూశాను, కానీ షినిగామిని ఇప్పటి వరకు చూడలేదు. నువ్వు మంచివి కాదని నేను ఒప్పుకుంటాను, కానీ షినిగామి అని నాతో అబద్ధం చెప్పక పాప అని ఆ అమ్మాయి తల మీద చేపెడతాడు. ఆ అమ్మాయి కోపం వచ్చి ఇచిగో మీద ఒక క్యాస్ట్ స్పెల్ చేస్తుంది. ఆ స్పెల్ పవర్ తో ఇచిగో 2 చేతులు లాక్ అయిపోతాయి. ఇంకా అమ్మాయి ఇచిగోతో దీన్ని కీదో అంటారు.
దీన్ని హై లెవెల్ షినిగామి మాత్రమే యూజ్ చేయగలరు. నేను నీకు చిన్న అమ్మాయిలాగా కనిపిస్తున్నానేమో, కానీ నా ఏజ్ నీకైనా 10 times ఎక్కువ. నేను నిన్ను ఇక్కడే చంపేయగలను, కానీ నాకు ఆ పర్మిషన్ లేదు. అందుకే కొంచెం సంతోషించు అబ్బాయి అని అంటుంది. ఇంకా అప్పుడే అమ్మాయి తన కటానా తీసి కటానా హ్యాండిల్ బ్యాక్ సైడ్ తో ఇచిగో పక్కన ఉన్న ఘోస్ట్ ఫోర్ హెడ్ మీద కొడుతుంది. ఇంకా ఆ ఘోస్ట్ భయపడి నేను హెల్ కి వెళ్ళను అని అంటాడు. భయపడకు, నేను నిన్ను హెల్ కి పంపించట్లేదు, దానికన్నా పీస్ఫుల్ ప్లేస్ సోల్ సొసైటీకి పంపిస్తున్నాను అని అంటుంది. ఇంకా ఆ ఘోస్ట్ తల మీద ఒక స్టాంప్ కనిపించి ఆ ఘోస్ట్ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇచిగో ఏమైంది అని అడుగుతాడు. భయపడకు, తన్ని నేను సోల్ సొసైటీకి పంపించాను. ఇది వన్ ఆఫ్ ద షినిగామి జాబ్. బ్రెయిన్ లేని నీలాంటి వాళ్ళకి అర్థం కావడానికి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విను. ఇంకా అమ్మాయి తన డ్రాయింగ్ ని బయటికి తీసి ఈ వరల్డ్ లో 2 types ఆఫ్ స్పిరిట్స్ ఉంటాయి. ఫస్ట్ నువ్వు డైలీ చూసే నార్మల్ స్పిరిట్స్, ఇంకా సెకండ్ స్పిరిట్స్ ని హోలోస్ అంటాం. ఇవి చనిపోయినా లేదా బ్రతికున్న మనుషుల మీద అటాక్ చేసి వాళ్ళ సోల్స్ ని తింటాయి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అంటుంది. ఇంకా ఇచిగో అదంతా కాదు, నీ డ్రాయింగ్ ఎందుకు అంత చెత్తగా ఉంది అని అంటాడు. ఇంకా అమ్మాయి ఇచిగోతో షినిగామికి 2 jobs ఉంటాయి. ఫస్ట్ గుడ్ స్పిరిట్స్ ని కోన్సో పర్ఫార్మ్ చేసి సోల్ సొసైటీకి పంపిస్తాం. సెకండ్ హోలోని కట్ చేసి ప్యూరిఫై చేస్తాం అని అంటుంది. ఇంకా ఇచిగో ఆ హోలో చనిపోయిన ఆ అమ్మాయి వెనకాల ఎందుకు పడ్డాడు అని అడుగుతాడు. అది ఎందుకో నాకు తెలీదు, వాళ్ళ గురించి తెలుసుకోవాల్సింది మనకి ఇంకా చాలా ఉంది అని అమ్మాయి రిప్లై ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఆ హోలో ఆ అమ్మాయిని అటాక్ చేస్తూ ఆగిపోయి నేను సెన్స్ చేయగలుగుతున్నాను, నాకు ఒక షినిగామి స్మెల్ వస్తుందని ఆ అమ్మాయిని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హోలో స్పిరిట్సే కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు. ఇంకా అప్పుడే ఇచిగోకి ఆ హోలో ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది. ఇంకా అమ్మాయి ఇచిగోతో ఇక్కడ ఇంకో హోలో తిరుగుతుంది, కానీ ఎందుకో తెలియదు తన ప్రెజెన్స్ ని నేను సెన్స్ చేయలేకపోతున్నాను, ఏదో స్ట్రాంగ్ ఫోర్స్ నా సెన్సెస్ కి అడ్డు వస్తున్నట్టు ఉంది అని అంటుంది. ఇంకా ఇచిగో కోపంతో ఏం వాగుతున్నావు, నీకు ఆ సౌండ్స్ వినిపించట్లేదా అని అంటాడు. ఇంకా అమ్మాయికి కూడా హోలో సౌండ్స్ వినిపిస్తాయి. ఇంకా హోలో వీళ్ళ ఇంటి మీద అటాక్ చేసి కరీన్ ని పట్టుకుంటుంది. ఇంకా అమ్మాయి కిందకు వచ్చి హోలోని చూస్తుంది. ఇచిగో పైనుంచి కరీన్ అరుపులు విని కిందకు వస్తాడు. ఇంకా ఇచిగో హోలో కరీన్ ని పట్టుకోవడం చూసి తన హ్యాండ్స్ కి లాక్కున్న కిడోని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా అమ్మాయి ఇచిగోతో మనుషులు కిడోని బ్రేక్ చేయలేరు, అలా ట్రై చేస్తే నువ్వు చనిపోతావు అని అంటుంది. ఇంకా ఇచిగో తన ఫోర్స్ ని అప్లై చేసి ఆ స్పెల్ ని బ్రేక్ చేస్తాడు. ఇంకా అమ్మాయి ఒక నార్మల్ మనిషి తన పవర్ తో కిడోని ఎలా బ్రేక్ చేశాడు అని షాక్ అవుతుంది. ఇచిగో కిడో స్పెల్ ని బ్రేక్ చేసి హోలోని అటాక్ చేయడానికి వెళ్తాడు, కానీ హోలో ఇచిగోని ఒక అటాక్ తో అవతలి పడేస్తుంది. ఇంకా హోలో ఇచిగోని అటాక్ చేయడానికి వస్తూ ఫైనల్లీ నువ్వు నాకు దొరికావు అని అంటాడు. ఇంకా అప్పుడే అమ్మాయి వచ్చి హోలో చేయి మీద అటాక్ చేస్తుంది. ఆ అటాక్ తో హోలో కరీన్ ని అక్కడ వదిలేసి మాయమైపోతుంది. ఇంకా అమ్మాయి ఇచిగోతో భయపడకు, ఆ హోలోని సిస్టర్ సోల్ ని ఇంకా తినలేదు అని అంటుంది. ఇంకా అమ్మాయి ఇచిగోతో ఆ హోలో స్టార్టింగ్ నుంచే ఎక్కువ స్పిరిట్ ఎనర్జీ ఉన్న సోల్ ని వెతుకుతుంది. నాకు తెలిసి ఆఫ్టర్నూన్ హోలో కూడా ఆ అమ్మాయి వెనకాల పడలేదు. ఇందాక కిడో బ్రేక్ చేస్తున్నప్పుడు నీ స్పిరిట్ ఎనర్జీ చాలా ఎక్కువ అయింది, అందుకే నేను నిన్ను సెన్స్ చేయలేకపోయాను. ఇది నా థియరీ మాత్రమే, కానీ విను, నీ బాడీలో స్పిరిట్ ఎనర్జీ సీల్ చేసి ఉంది. నువ్వు ఆ ఘోస్ట్ అమ్మాయిని కలిసిన తర్వాత నీ స్పిరిట్ ఎనర్జీ కొద్ది కొద్దిగా బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇంకా 2 హోలోస్ నీ స్పిరిట్ ఎనర్జీని ఆ అమ్మాయి ద్వారా తెలుసుకున్నారు, వాళ్ళు ముందటి నుంచే నిన్నే వెతుకుతున్నారు అని అంటుంది. ఇచిగో ఇది విని చాలా షాక్ అవుతాడు. అప్పుడే ఆ హోలో అక్కడికి మళ్ళీ వస్తుంది. ఇంకా ఇచిగో ఆ అమ్మాయితో అంటే వీళ్ళందరూ నా కోసం డేంజర్ లో పడ్డారా, అయితే ఆ హోలోతో నేనే ఫైట్ చేస్తాను అని అంటాడు. ఇచిగో ఆ హోలోతో నా సోల్ కావాలంటే నాతో ఫైట్ చేయి అని అంటాడు. ఇంకా ఆ హోలో ఇచిగోని అటాక్ చేయడానికి వస్తుంది, కానీ అప్పుడే ఆ అమ్మాయి అక్కడ జంప్ చేసి ఆ హోలోని అప్పేస్తుంది. తను హోలో మౌత్ కట్ చేస్తుంది, కానీ తనకి చాలా సీరియస్ ఇంజరీస్ అవుతాయి. ఇంకా అమ్మాయి ఇచిగోతో నీకేమైనా పిచ్చెక్కిందా, అంత స్ట్రాంగ్ హోలోకి నువ్వు మ్యాచ్ కాదని నీకు తెలుసు కదా, ఇలాగే ఉంటే మేమందరం తనకి ఫుడ్ అవుతాం అని అంటుంది. అప్పుడే ఆ హోలో వీళ్ళని అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. ఆ అమ్మాయి ఇచిగోతో నీ ఫ్యామిలీని సేవ్ చేయాలి అనుకుంటున్నావా, ఇది విని ఇచిగో అవును ఏదైనా దారి ఉందా అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఇచిగోకి రిప్లై ఇస్తూ నీ దగ్గర ఒక ఆప్షన్ మాత్రమే ఉంది, నువ్వు ఒక షినిగామిగా మారాలి అని అంటుంది. ఈ జాంపక్ తోని నీ బాడీ సెంటర్ లో స్టాప్ చేసుకుంటే నా షినిగామి పవర్స్ ని నీకు ఇస్తాను అని అంటుంది. ఇది వర్క్ చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మన దగ్గర వేరే దారి లేదు అని అంటుంది. ఇంకా ఇచిగో షినిగామి నీ కటానా నాకు ఇవ్వు అని అంటాడు. నా పేరు షినిగామి కాదు, నా పేరు కుచికి రుకియా అని అమ్మాయి అంటుంది. ఇంకా నా పేరు కురోసాకి ఇచిగో అని ఆ కటానాని పొడుచుకుంటాడు. ఇంకా అక్కడ ఒక పెద్ద ఎనర్జీ ఎక్స్ప్లోజన్ అవుతుంది. ఇంకా ఇచిగో ఆ హోలో హ్యాండ్ ని కట్ చేస్తాడు. ఇంకా ఇచిగో షినిగామి డ్రెస్ లో ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇంకా ఇచిగో చేతిలో చాలా పెద్ద జాంపక్తో ఉంటుంది. ఇది చూసి రుకియా చాలా షాక్ అవుతుంది. నేను తనకి హాఫ్ స్పిరిట్ ఎనర్జీ మాత్రమే ఇచ్చాను, కానీ తను మొత్తం తీసుకున్నాడు. అంతేకాదు షినిగామిని మ్యాచ్ చేసే హ్యూమన్ స్పిరిట్ ని నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా కిదోని బ్రేక్ చేసే అంత స్ట్రెంత్ ఉన్న హ్యూమన్ ని ఎప్పుడు చూడలేదు. ఇంకా నేను ఇంత పెద్ద షినిగామి జాంపక్తో ఎప్పుడు చూడలేదు అని అంటుంది. ఇంకా ఇచిగో హోలో లెగ్ ని కట్ చేసి ఇంకా తన బాడీని హాఫ్ లో కట్ చేసి చంపేస్తాడు. ఇంకా గైస్ ఇంతటితోనే ఎపిసోడ్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 1 ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే చెప్పడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయితే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా గ్రో అవుతుంది, దాని అయితే అస్సలు మిస్ కాకండి. ఇంకా గైస్ బ్లీచ్ ఎక్స్ప్లెనేషన్ లో పర్ వీడియోకి 3 ఎపిసోడ్స్ కవర్ చేయాలా లేదా పర్ వీడియోకి 1 ఎపిసోడ్ కవర్ చేయాలో కింద కామెంట్లు అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.